అయాన్ ర్యాండ్ ఫేమస్ ఫిలసాఫికల్ కోట్ అదేంటో తెలుసా? ఎవ్రీ మ్యాన్ ఈజ్ అన్ ఇన్ టు హిమ్సెల్ఫ్. సో ఆ మనిషి ఈజ్ ఎన్రిచ్డ్ విత్ హిస్ మోరల్స్. ఆ కాంటెక్స్ట్ గురించి అయాన్ ర్యాండ్ ఇచ్చిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇంటర్వ్యూలో మధ్యన ఒక చిన్న పార్ట్. And what my morality is, because this is merely an introduction. సో నేను మొరాలిటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. My morality is based on man's life as a సో నా మొరాలిటీ అంటే ఏంటి? నైతిక విలువలకు సంబంధించింది. బేస్డ్ ఆన్ అంటే వేటి మీద ఆధారపడి ఉంది? standard of value. And since man's mind is his basic means of survival, సో మనిషి యొక్క మనస్సు జస్ట్ అది ఎలా సర్వైవ్ కావాలి. I hold that if man wants to live on earth and to live as a human being, సో తన ఉద్దేశం ప్రకారం ఒక మనిషి భూమి మీద జీవించాలంటే ఒక మనిషిగా, హ్యూమన్ బీయింగ్గా, he has to hold reason as an absolute, by which I mean that he has to hold the reason as his only guide to action. సో గైడ్ టు యాక్షన్ అంటే తను కదలడానికి, తను పని చేయడానికి సరైన రీజన్ తనకు కావాలి. And that he must live by the independent judgment of his own mind. అతను ఎలా బతకాలి? తన సొంత మనస్సు తీసుకుని నిర్ణయాలు ఆధారం చేసుకుని బతకాలి. That his highest moral purpose is the achievement of his own happiness. ఎక్సలెంట్. సో అతని యొక్క హైయెస్ట్ మోరల్ పర్పస్ ఏమిటి అంటే తను చేసే పని ద్వారా తను ఒక ఆత్మసంతృప్తిని, సంతోషాన్ని, ఇక్కడ తను హ్యాపీనెస్ని వాడినప్పుడు మొన్న ఒక చిన్న స్టేట్మెంట్ చదివి వినిపించాను. అంటే ఏదో తాగి ఊగుతూ ఇదే నా సంతోషం అనుకోవడం కాదు, ఆ కాంటెక్స్ట్ కాదు, రియల్ హ్యాపీనెస్. And that he must not force other people nor accept their right to force him. ఇక్కడ అయాన్ ర్యాండ్ యొక్క హోల్ ఫిలాసఫీకి ఫల్క్రం అన్నమాట. సో తను ఏదైతే జీవిస్తున్నాడో, తను కరెక్ట్ అనుకుంటున్నాడో అది వేరే వాళ్ళని ఒప్పించకూడదు, అట్లాగే వేరే వాళ్ళు తనను కూడా ఒప్పించకూడదు. ఇలా జీవించాలి, ఇదే కరెక్ట్ అని. That each man must live as an end in himself. సో ప్రతి మనిషి తన కోసమే తను జీవించాలి. And follow his own rational self-interest. అక్కడి నుంచి మనిషి తన యొక్క రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఫాలో కావాలి. అంటే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో, ఏది తనకు సంతోషాన్ని ఇస్తుందో, అలాగని అది తాగి ఊగడాలు లాంటివి కాదు. అందులో ప్రగతి ఉండాలి, దాంట్లో ఒక క్రియేటివ్ డైమెన్షన్ ఉండాలి. తర్వాత తన మోరల్స్ని తను జస్టిఫై చేసే విధంగా ఎక్కడ గిల్ట్ లేకుండా జీవించాలనే కాంటెక్స్ట్ చాలా బ్యూటిఫుల్గా చెప్పింది.